హాయ్ ఫ్రెండ్స్, ఇది బీజీ అక్వాటిక్స్ ఆర్నమెంటల్ ఫిష్ ఫామ్. ఇది నూజివీడులో ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ గప్పీస్, బెటర్ ఫిషెస్ అండ్ స్వాటైల్స్ అండ్ ప్లాటీస్ అండ్ ఆల్ ఆర్నమెంటల్ ఫిషెస్ బ్రీడింగ్ అనేది చేస్తుంటాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియోలో నేను నా ఫామ్ ఇంట్రడక్షన్ అనేది ఇస్తున్నాను. సో ఇది ఎలాబరేటెడ్గా చేయలేదు ఈ వీడియో. సో ఇది వచ్చి పోలార్ బ్లూ ప్యారెట్. రీసెంట్గా బ్రీడ్ అయ్యే లోపల బేబీస్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చి పింక్ బేస్ కేఎంఎల్ ఫ్లవర్ ఆర్డ్. సో ఇది బేబీ బ్రైన్ షింప్ ఆర్టీ మే హ్యాచింగ్ అనేది చేస్తాను ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇవి ఫ్లవర్ ఆర్డ్ బేబీస్ ఉన్నాయి ఇందులో. ఇది వచ్చి జపానీస్ బ్లూ హై ఎండ్ వెర్షన్ ఫ్రెండ్స్. ఇది అంటే జపానీస్ బ్లూ గప్పీలో ఈ వెర్షన్ అనేది హై డోర్సల్ విత్ హెవీ టైల్తో వచ్చిన ప్యూర్ లీనేజ్ ఆఫ్ గప్పీ ఫిష్ నా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ వీటి తాలూకా బేబీస్ కూడా ఇందులో రోమ్ చేస్తున్నాయి, చూడండి. అది ఫ్రెండ్స్, ఇక్కడ నా దగ్గర న్యూ లినేజెస్ ఎప్పటికప్పుడు నేను చేంజ్ చేసి కొత్తవి పెట్టేస్తూ ఉంటాను, బ్రీడ్ చేస్తూ ఉంటాను, కస్టమర్స్కి ఇస్తూ ఉంటాను. సో ఇది అలబినో రెడ్ ఇయర్ కొయ్యి, నార్మల్ అలబినో కొయ్యి కానీ ఇది రెడ్ ఇయర్ లినేజ్. ఇది అలబినో ఫుల్ రెడ్. సో ఇక్కడ నా దగ్గర మోర్ దెన్ 30 వెరైటీస్ అబోవ్ నే స్ట్రెయిన్స్ నా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఈచ్ వన్ నేను తీసి వీడియో తీయడానికి వీడియో అనేది చాలా లెంత్ వస్తుంది. సో అందుకే నేను ఈచ్ వన్ నేను ఇలా విజువలైజ్ చేస్తూ అందులో ఉన్న గప్పిని మీకు పైన ఇమేజ్ రూపంలో చూపిస్తున్నాను. నా దగ్గర మోస్ట్ అన్ని గప్పీస్లో బ్రూడ్ స్టాక్ ఉన్నాయి. సో నేను జువెనైల్సే ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తున్నాను. అదే బెస్ట్ ఫర్ మీకు ఫామ్ మెయింటైన్ చేయడానికి కానీ, లేదంటే హాబీయిస్ట్గా మెయింటైన్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది యూస్ఫుల్ అవుద్ది. అది ఫ్రెండ్స్, ఇది బ్లూ గ్రాస్. ఇది షార్క్ ఫిన్ రిబ్బన్ రీసెంట్గా ఇంట్రొడ్యూస్ అయింది. ఈ సెక్సీ బ్లూ. ఇవన్నీ నేను సపరేట్ వీడియోస్ ఈచ్ వన్ సపరేట్గా నేను ఎలాబరేట్గా వీడియో తీస్తాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎవ్రీ వీక్ నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. సో ఇవన్నీ మనకి చాలామందికి ఉండే డౌట్సే. అసలు ఎలా పెట్టాలి, ఎలా ప్రిపేర్ చేసుకుంటే ఫస్ట్ మనం ఫిషెస్ తెచ్చుకొని టెంపరేచర్ కంట్రోలింగ్ దగ్గర నుంచి ఫిష్ ఫీడింగ్ వరకు, వాటి మెడికేటెడ్ హెల్ప్ దగ్గర నుంచి మన ఓన్గా ఫుడ్ తయారు చేసుకునే వరకు, మెడిసిన్ మన ఓన్గా తయారు చేసుకునే వరకు ప్రతిదీ నేను ఎలాబరేటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ నేను న్యూ వీడియో అప్లోడ్ చేస్తుంటాను మన ఛానల్లో. సో ఫ్రెండ్స్, ఇవన్నీ స్వాటైల్స్, ప్లాటీస్ ఇవి కూడా ఇందులో ఉన్నాయి ట్యాంక్స్లో. సో ప్రతిదీ నేను తర్వాత వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. ఇవి క్లీనింగ్ చేయాల్సిన ట్యాంక్స్. నెక్స్ట్ వీడియోస్లో ఇవి మీకు క్లీన్గా చూపించడానికి ఇంకా ట్రై చేస్తాను మన ఛానల్లో. ఇది న్యూ ట్రెడిషనల్ కొహాకు కొయ్యి. ఇది కొయ్యి లినేజ్ స్వాటైల్. ఇది నెక్స్ట్ ఇది రెడ్ డ్రాగన్. ఇది న్యూ లినేజే, 2020లో రిలీజ్ అయిన బిగ్ ఇయర్ వెరైటీ. ఇది హైడోర్సల్ అండ్ హెవీ టైల్ వస్తుంది. ఓల్డ్ లినేజ్ కాదు, ఇది న్యూ లినేజ్. ఓల్డ్ లినేజ్ కూడా మన దగ్గర ఉంది. ఇంక దగ్గర వైట్ టక్సిడో రిబ్బన్ అండ్ బెలూన్ కోయి గప్పి అండ్ జాగ్వార్ కూడా ఉంది. సో అవన్నీ నేను ఇంకా వీడియోలో చూపించలేదు. నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇది పైనాపిల్ స్వాటైల్ ఫ్రెండ్స్. మీకు బెర్లిన్ కోయి స్వాటైల్ అండ్ హైఫెన్ స్వాటైల్ అండ్ లైటైల్ స్వాటైల్స్ లాగానే ఇది కూడా పైనాపిల్ కూడా స్వాటైల్స్లో కొంచెం ఎక్కువగా కనిపించిన వెరైటీ. సో ఇది కూడా బ్రీడింగ్ పెట్టాను. బేబీస్ అవన్నీ తిరుగుతున్నాయి అందులో. నెక్స్ట్ ఇది వచ్చి ఎలక్ట్రిక్ బ్లూ ఫ్రెండ్స్. ఇది ఓల్డ్ వెరైటీ స్ట్రైనే, బట్ ఇందులో హై ఎండ్ క్వాలిటీది మన దగ్గర ఫామ్లో అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్ ఇది రేర్ వెరైటీ. ఈ లినేజ్ వచ్చి గెలాక్సీ బ్లూ. సో మిక్స్డ్ గప్పీస్ ఫ్రెండ్స్. ఇది నా ఓన్గా తీసిన మిక్స్డ్ ఫ్యాన్సీ గప్పీస్. ఇవి చిల్లీ రెడ్ అమ్మో మొజాయిక్, మ్యాక్స్ అందరి ఫేవరెట్ గప్పీ ఇది. సో ఇవి స్టాక్ నా దగ్గర జోనైల్సే ఉన్నాయి. ఈ టబ్స్ని పెట్టే ప్రొసీజరు, వీటికి వాడాల్సిన వాటర్ పారామీటర్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ నేను ఈచ్ వన్ ఒక్కొక్క వీడియో నేను స్పెషల్గా చేసి పెడతాను. అవన్నీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది.
సో ఫ్రెండ్స్, ఈ వీడియోస్ అన్ని మీరు చూడాలంటే మీరు ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కింద పెట్టండి, నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇవి చిల్లీ రెడ్ డమ్మో మొజాయిక్ లోనే ఓల్డ్ వెర్షన్. ఇవి జస్ట్ బిగ్ ఇయర్ వస్తుంది. ఇది సెక్సీ బ్లూ నా దగ్గర జోనైల్స్ బ్రూడ్ స్టాక్ వేరే ట్యాంక్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్లాటినం రెడ్ డంబో, ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫర్ ఎవరీ గప్పీ లవర్స్. ఇవన్నీ జోనల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ సిమెంట్ ట్యాంక్స్ నేను యూస్ చేస్తున్నాను. వీటన్నిటికీ బయటకు ఓవర్ఫ్లోలు ఉన్నాయి. సో ఇవి ఓపెన్లో పెట్టేశాను. ఇవి వచ్చి జపానీస్ బ్లూ సీజర్. ఇవి పక్కా హైడింగ్ గప్పీస్, ఎక్కువ హైడ్లో ఉంటాయి చీకట్లోను. వీటిని ఎండ్లర్స్ అని పిలుస్తారు గప్పీస్లోనే. సో ఫ్రెండ్స్, ఇది న్యూ లినేజ్ బ్లూ డ్రాగన్ నెక్స్ట్ వెర్షన్ ఆఫ్ గప్పీ, వైలెట్ కోబ్రా. నెక్స్ట్ ఇది హాట్లీ డిమాండెడ్ గప్పీ, మెటల్ బ్లూ లేస్. ఇవన్నీ న్యూ లినేజెస్. ఫ్రెండ్స్, ఇది పర్పుల్ లేస్ ఓల్డ్ వెర్షన్, బట్ ఎవరి దగ్గర లేదు ప్రెజెంట్. నేను దీన్ని చాలా కేరింగ్గా చేస్తాను. సో ఇది వచ్చి కోబ్రా బ్లూ టైల్, ఇది హై క్వాలిటీ. అండ్ ఇది జర్మన్ రెడ్ ఫ్రెండ్స్. ఇవి జోనైల్స్ హెవీగా ఉన్నాయి. సో ఇది నియాన్ స్వాట్ టైల్, వ్యాగ్ కాదు, వ్యాగ్ ఉంది మన దగ్గర, బ్లాక్ టైల్ వస్తుంది. సో ఇది రెడ్ డ్రాగన్ ఓల్డ్ వెర్షన్ ఫ్రెండ్స్. ఇవి బ్రూడ్ స్టాక్ అవైలబిలిటీలోనే ఉన్నాయి, 2 pairs వరకు. ఇవి వచ్చి జీబ్రా డానియోస్, ఇందులో సకర్కట్ ఫిష్లు ఉన్నాయి. నెక్స్ట్ స్లెండర్ రాస్బురా ఉన్నాయి. వీటన్నిటి వీడియోస్ నేను తర్వాత చూపిస్తాను మీకు, అవి ఆటోమేటిక్గా ఎలా బ్రీడ్ అవుతున్నాయి లోపల అనేవి. ఇవి వచ్చి రెడ్ ప్లాటీస్ అండ్ బెలూన్ మాలీస్ ఉన్నాయి నా దగ్గర. ఇది వచ్చి సిమెంట్ ట్యాంక్, 500 లీటర్స్ ట్యాంక్స్ ఫ్రెండ్స్. వీటన్నిటికీ ఓవర్ఫ్లోస్ అన్నీ పక్కా చేసి పెట్టి ఉంచాను. నెక్స్ట్ ఇవి మిక్స్డ్ గప్పీస్, ఫ్యాన్సీ వెరైటీస్ అండ్ బెలూన్ మాలీస్, బ్లాక్ బెలూన్ మాలీస్ ఉన్నాయి. ఇవన్నీ మోర్ దాన్ 800 అబోవ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇందులో ఫిషెస్. ఇలా వీడియోలో మీకు ఎలాబరేట్గా చూపించలేకపోతున్నాను, నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇవి గ్రీన్ ప్లాటీస్, దీన్ని గ్రీన్ ల్యాంథర్న్ ప్లాటీ అంటారు. ఇది కొంచెం రేర్ ప్లాటీ వెరైటీ అని చెప్పచ్చు. ఇది ఎక్కువ మీకు ఎక్వేరియం షాప్స్లో ఎక్కడ కనిపించకపోవచ్చు. ఇది నా దగ్గర బ్రూడ్ స్టాక్ ఉంది, మోర్ దాన్ 200 to 300 పీస్ అవైలబిలిటీలో ఉంది ప్రజెంట్. అండ్ ఫ్రెండ్స్, ఇది జపానీస్ కోయి కార్ప్, ప్యూర్ జపానీస్ కార్ప్. ఇది ఇప్పుడు అది 4 to 6 inches బిట్వీన్లో ఉన్నాయి. వీటి తాలూకా బేబీస్ కూడా ఉన్నాయి నా దగ్గర. వీటికి ఏ ఫీడ్ వేయాలి, మెడికేటెడ్ హెల్ప్ ఎలా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో నేను మీకు తీసి చూపిస్తాను. అవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. అది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ టక్సిడో ప్లాటీస్ ఫ్రెండ్స్ ఇవి. అండ్ ఇందులో జపానీస్ కోయి పిల్లలు కూడా ఉన్నాయి. సో కనిపించే పైన తెలే మొక్కలు అమెజాన్ ఫ్రాగ్ బెట్. సో ఈ జపానీస్ కార్ప్కి ఎంత ఓపెన్లో తిరిగితే అంత గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి బెట్టా బ్రీడింగ్ పెట్టాను. ఇందులో ఇవి క్రౌన్ టైల్ బెట్టా బేబీస్. ఇవి వచ్చి ఒక 3 days అయింది. సో చాలా చిన్నగా ఉన్నాయి. సో ఇవన్నీ డంబో హెచ్ఎమ్స్ అండ్ చాలా బ్రీడింగ్ పెట్టాను. నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో బెట్టర్స్ గురించి కూడా నేను ఎలాబరేట్ వీడియో పెడతాను. అండ్ ఫ్రెండ్స్, ఇవి గోల్డ్ ఫిష్ నిన్నే చేసిన ఎగ్స్. ఇవి ఇది 2nd day ఆఫ్ ఎగ్. రేపు అంటే 3rd day or 4th day కల్లా టెంపరేచర్ని బట్టి ఇవి పిల్లలు వస్తాయి. సో వీటి గురించి కూడా నెక్స్ట్ నేను బ్రీడింగ్ టెక్నిక్స్ ఎలా చేయాలి, పిల్లల కేరింగ్ ఎలా చేయాలి, వాటికి ఫీడ్ ఎలా ఇవ్వాలి, మెడికేటెడ్ హెల్ప్ ఎలా చేయాలి, ప్రతిదీ నేను వీడియోస్ మీకు పెడతాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది నా లైవ్ కల్చర్ పార్ట్. ఇక్కడ డాప్నియా మ్యాగ్నా అండ్ మొయినా ఉంటుంది. డాప్నియా మ్యాగ్నా అంటే డాప్నియాలో అది పెద్ద సైజు. ఈ సైజు బ్రూడ్ స్టాక్ ఆఫ్ బెట్టాస్, గప్పీస్ అండ్ అదర్ ఆర్నమెంటల్ ఫిషెస్
కి ఇస్తే మీకు ఈజీ టు ఎగ్ లేయింగ్ అన్నిటికీ యూస్ఫుల్ అవుతుంది. సో ఇవి బాక్సెస్ ఈ చిన్న చిన్న డబ్బాల్లో ఎందుకు పెట్టాను, ఎందుకు అలా బ్రీడ్ చేస్తున్నాను అనేవి నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇది నా ఫుల్ వీడియో. సో నెక్స్ట్ నేను ఎవ్రీ వీక్ నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, హెల్ప్ఫుల్ వీడియోస్. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.